హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా మా ఇంట్లో ఉండే చిన్ని గార్డెన్ అండి. నేను కుండీలు కొనుక్కొని చక్కగా మట్టి కొనుక్కొని చక్కగా అందులో విత్తనాలు నాటి తులసి మొక్కల్ని, బిల్వ పత్రాలని, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, డ్రాగన్ ఫ్రూట్స్, నెక్స్ట్ ఏంటంటే షుగర్ ప్లాంట్స్, అట్లాగే తమలపాకుల చెట్లు, వామాకుల చెట్లు, మరువం, ఇట్లాగే మనకి కావాల్సినవి నాకు దొరికిన మొక్కలన్నింటినీ కూడా సేకరించి, విత్తనాలను సేకరించి చక్కగా చిన్న చిన్న కుండీల్లో నా ఇంటి దగ్గర ఉన్న నా ప్రెమిసెస్లోనే చక్కగా నాటుకొని పెంచుకుంటున్నానండి. ప్రతిరోజు ఈ చక్కటి గ్రీనరీని చూస్తే నాకు ఎంత మనస్సు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందో అంటే, ఈ చూసారా ఈ వామాకుల్ని నాకు అప్పుడప్పుడు తినాలనిపిస్తే పిండితో చక్కగా బజ్జీలు చేసుకొని కూడా ఇంటిల్లిపాది చక్కగా ఈవినింగ్ స్నాక్స్లో తింటామండి. చాలా బాగుంటుంది, మంచి మెడిసిన్ కూడా అది. ఇకపోతే కలబంద మనందరికీ తెలిసిందే. ఇంట్లో కలబంద మనం పెంచుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయని మీకు తెలుసు. అది శారీరక పరంగా, మానసిక పరంగా కూడా మన ఇంటికి ఎంతో ఉపయోగం. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. నాటాను, ఇంతవరకు ఫ్రూట్ అయితే రాలేదు. వస్తే కనుక మనందరం మళ్ళీ షేర్ చేసుకుందాము ఈ వీడియోని, మనం అందరం కలిపి కూడా తిందాము, ఓకేనా. చుట్టూతో మరువ మొక్కలు పెంచానండి, చక్కటి వాసనతో ఉంటుంది. అప్పుడప్పుడు లక్ష్మీదేవికి వేరే వేరే ఫ్లవర్స్ తోటి మాల కట్టి కూడా వేస్తూ ఉంటాను. దీన్ని కౌరవ పాండవుల చెట్టు అంటారు. ఇది కూడా నాటానండి, ఇంకా ఫ్లవర్స్ రాలేదు, మేబీ రావచ్చు, వస్తే కనుక అది కూడా వీడియో చేస్తాను. ఇకపోతే దీని చుట్టూ కూడా నేను తులసి మొక్కలు, లక్ష్మీ తులసి నాటాను. చూసారా, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం తినడానికి ఉపయోగించుకుంటామని వామ చెట్టు. ఇక లక్ష్మీ తులసి ఎక్కువగా నాటాను. త్రిదళాలు, బిల్వపత్రాలు, ఈ బిల్వపత్రాల చెట్టునైతే నేను రోజు శివునికి అభిషేకానికి ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇక తులసిమాల అప్పుడప్పుడు తీసుకొని నేను భగవంతునికి పూజలో ఉపయోగించుకుంటూ ఉంటాను. రోజు కూడా తులసి పూజ చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా నా ఇంట్లో నాకున్న నా ప్రెమిసెస్లో నేను చక్కగా కొద్దిగా నా ప్రెమిసెస్కి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాకు కావాల్సిన మొక్కలు, పూజకి, నాకు ఫిజికల్గా, మెంటల్గా ఉపయోగపడే మొక్కల్ని నా ఇంటికి, నా వాస్తుకి ఉపయోగపడేటట్టుగా పెంచుకుంటున్నానండి. ఇది లక్ష్మీ తులసి ఎప్పుడు తెల్లగా ఉంటుంది, దాని విత్తనాలు కూడా తెల్లగా ఉంటాయి, దాని ఫ్లవర్స్ కూడా. ఇది కృష్ణ తులసి నల్లగా ఉంటుంది అనమాట. సో ఈ రకంగా నాకు దొరికిన ఫ్లవర్స్ని మాత్రం, మొక్కల్ని మాత్రం నేను ఇంట్లో చక్కగా పెంచుకుంటున్నానండి. వీలైతే మీరు పెంచుకోండి, ఎందుకంటే పర్యావరణం అనేది మనం పరిరక్షించాలి కాబట్టి. దీనివల్ల మనకి చక్కగా ఆక్సిజన్ లభిస్తుంది, మన కుటుంబం మనం అంతా సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఇగో ఇది ఏంటో చూస్తున్నారు కదా, తమలపాకుల చెట్టు అనమాట. ఇంటికి ఇరువైపులా నాటుకున్నాను, చక్కగా అప్పుడప్పుడు పూజలో ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇది షుగర్ కంట్రోల్ ప్లాంట్ అనమాట. దీని టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లు అప్పుడప్పుడు 2 ఆకులు తినొచ్చు, హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. డయాబెటిక్ లేని వాళ్ళు కూడా తినొచ్చు. ఇది మంచిగా మనకి ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది. ఇది నేను ఒక 5 years నుంచి ఈ మొక్కల్ని పెంచుతున్నాను. ఎక్కడా చెక్కు చెదరలేదు. పిలకలు మొలిచి మరి ఇవి మొలుస్తూ ఉంటాయి. ఎవరికైనా కావలిస్తే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. హ్యాపీగా మీ ఇంట్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది.